ఇయా కుక్షి విపరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో నా సొంత కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం బాగాలేదు, నువ్వు అర్జెంటుగా ఈ జపం చెయ్యి అని చెప్పడం కూడా ఉండదండి. ఇవి గోచారానికి అంత అవసరం. కొన్ని సందర్భాలు ఉంటాయి అనుకోండి, మొత్తం మీద అంత అవసరం ఏమి ఉండదు. అవసరం ఏమి తప్పకుండా తెలియజేస్తాము. అదేదో మా స్వార్థం కోసం కాదు, మా దగ్గర చేయమని కూడా కాదు, ఇష్టం ఎక్కడ జీవించుకోండి. అంచేత ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏమి చేయమండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీరు కోటిస్తారు కదా చెప్పండి, ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. రాహుగ్రహ సంచారము 4థ స్థానంలో ఉండటం మంచిది కాదు. తల్లి గారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇత్యాది విషయాల్లో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ కాలము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి, వాహనాల వ్యాపారం పాతది కావచ్చు కొత్తది కావచ్చు, అటువంటి వారికి అనుకూలమైన కాలం కాదు, ఇది గమనించండి. అలాగే 5వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. శనిగ్రహ సంచారం 5మంలో సంచరించడం ద్వారా ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి చదువు మీద చూపించవలసినటువంటి శ్రద్ధ చూపించకపోవటము, లేదా ఆటల మీద పెరగటము, లేదా ఒకవేళ కొంచెం పెద్దవారి ఉండొచ్చు, అందరూ విద్యార్థులే ఉండాలని లేదు కదా, కాబట్టి పెద్దవారి ఏదో పనిలో ఉన్నారనుకోండి, వారికి ఆ పని మీద శ్రద్ధ తగ్గటము, మన సంతానమే కానీ ఆ చేసే పని మీద శ్రద్ధ లేకపోవటము, అట్లా పక్కదారి పట్టడం లాంటి అవకాశాలు 5వ స్థానంలో శని వల్ల సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. అది చదువుకునే వయసైనా, చదువు దాటి సంపాదనలు పడి ఉన్నా, ఎప్పుడైనా సరే సంతానం మీద, అంటే వారికి వివాహం అయ్యి వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్నప్పుడు వదిలిపెట్టేయండి. మీ మీద ఆధారపడినంత కాలం, లేదా మీ అట్లా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 20 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ సంచారం చేసే 20 రోజులు కూడా 6వ స్థానంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. రుణం ఉంటే ఎవరికైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అలాగే రుణం కావాలంటే మీకు డబ్బులు కావాలి, ఏ మంచి పని కోసమో, ఇల్లు కొనుక్కోవటానికో, కారు కొనటానికో, పిల్లల చదువు కోసమో, దేనికో మీరు అప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారు, తప్పకుండా పొందగలుగుతారు. సద్వినియోగం అవుతుంది ఒక 20 రోజులు మాత్రం. తదుపరి ఆయన 7వ స్థానంలోకి ప్రవేశించి అక్కడ మిగతా 10 రోజులు అక్కడ సంచారం చేస్తుంటారు. అంటే 21 నుంచి 30 వరకు. ఈ లోపల ఈ 10 రోజుల్లో జరగబోయేది ఏమిటి అన్నట్టయితే, భార్యాభర్తల మధ్యన కీచులాటలు, మీతో భాగస్వామ్యంలో
వ్యాపారం చేసేవారు ఎవరో ఉంటారు కదండి, వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావడం ద్వారా కొంచెం వ్యాపారంలో వెనకబడటం అలా ఉంటుంది. ఎప్పుడైనా ఏకాభిప్రాయం ఉన్న దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి. అది సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరేదైనా కావచ్చు కాక. అదే భిన్నాభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా వ్యాపారాలు విషయాలైతే వెనకబడిపోతాము. సంసారం గనక అయినట్టయితే, భార్యాభర్తల విషయం అయినట్టయితే, ఒకరి మధ్యన ఒకరు చిరపడలు ఉన్నప్పుడు మనశ్శాంతి కరువయ్యి ఆ ఇంట్లో ఆనంద ఉత్సాహాలు అన్నీ కూడా ఆవిరైపోతాయి. ఇది గమనించండి. ఈ విధంగా ఉంటుంది. 7వ స్థానంలో పెట్టుకున్నట్టయితే కుజుడు. అలాగే రవి 7వ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటున్నారు. ఈ రవి 7వ స్థానంలో ఉండటం వల్ల కూడా ఈ కుజుడు 7వ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో భాగస్వామ్యుల మధ్య గొడవలు, అదే అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అవి ఫలితాలు ఇస్తారు. ఇక 8వ స్థానంలో గురువు ఒకరోజు ఉంటున్నారు. ఆ ఒక్కరోజు 8వ స్థానంలో గురు బలాలు లేనట్టే లెక్క. కొన్ని చెడు వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఒకరోజు పెద్ద మనం పరిగణలో తీసుకోవద్దు, కానీ ఆ ఒక రోజులోనే అనుకోని అద్భుతాలు కూడా జరగవచ్చు. అందుచేత దేన్ని తీయవద్దు, కానీ పరిగణలో తీసుకుందాం. ఇకపోతే అక్కడ ఆ తర్వాత అదే గురువు మళ్ళీ ఆ ఒకరోజు అయిపోయిన తర్వాత 8వ స్థానం నుంచి 9వ స్థానంలోనికి వస్తున్నారు. 9వ స్థానంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఆ 9వ స్థానంలోకి వచ్చాక తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దైవభక్తి పెరుగుతుంది. అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటమో లేదా వివాహం అవటమో జరుగుతుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం అయి ఉన్నట్టయితే అప్పుడేం జరుగుతుంది? భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది ఆ గురువు యొక్క ప్రభావం వల్ల. ఆ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక శుక్రుని గురించి మనం తీసుకున్నట్టయితే శుక్రుడు 8 రోజులు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 22 రోజులు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు 8, 9 2 స్థానాల్లోనూ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి అక్కడ 9వ స్థానంలో ఉండటం వలన ఆ శుక్రుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు మంచి వార్త మీకు ఉపయోగకరంగా పెద్ద సుఖం రావటం, దాన లాభం రావటం, కొన్ని చోట్ల మీకు సన్మానం జరగటం లాంటివి కూడా జరగవచ్చు. తదుపరి 22 రోజులు మీకు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దేవభక్తి పెరగటం ఇత్యాది ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఈయన ముఖ్యంగా కళలకి అధిపతి కాబట్టి ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళలనే ఆధారంగా జీవనాధారంగా చేసుకుని బ్రతికేటటువంటి వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ బుధుని యొక్క సంచారం మనకి 22 రోజుల పాటు అష్టమ స్థానంలో బుధుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మంచి శుభవార్తలు వింటారు. ఇట్లాంటి అంటే ఇప్పటి వరకు కొంచెం అనారోగ్యంగా ఉన్నవారు సస్తారా బతుకుతారా తెలియనటువంటి పరిస్థితిలో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నటువంటి వారు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డౌట్ లో ఉంటుంటామో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనేటట్టు ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. బుధుడు 8వ స్థాన సంచారం వల్ల. తదుపరి 8 రోజులు భాగ్యస్థానంలోకి వస్తున్నారు. భాగ్యస్థానంలోకి వచ్చాక మాత్రం కొంచెం అటువంటి శుభఫలితాలు కలగజావు, అవి ఆగిపోతాయి. ఇకపోతే ఆ రవి మనం 8వ స్థానంలోకి వచ్చాక మళ్ళీ 16 రోజుల పాటు ఉంటున్నారు. 16 రోజుల పాటు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన వల్ల కొన్ని దుర్వార్తలు వినేటట్టు పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే బంధువులు, ఆప్తమిత్రులు ఎవరో చనిపోయారు. కొంతమందికి కలతర నష్టం, అంటే భార్య చనిపోవటం, అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక కేతువుని కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో కేతు వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ఎవరు ఏ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారో వారికి ఆ వృత్తుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ విధమైన ఫలితాన్ని కేతువు ప్రకటిస్తుంది. అందుచేత ముఖ్యంగా ఈ రాశి వారికి మీకు చెప్పాలి అన్నట్టయితే మిథున రాశి, వృశ్చిక రాశి వారికి చెప్పాలంటే శుక్రుడు ఒకటి పూర్తి అనుకూలంగా ఉన్నారండి. గురువు కొంతవరకు అనుకూలంగా ఉన్నారు. ఒక్కరోజు మాత్రం అది పెద్ద అనుకూలం అని చెప్పడానికి కూడా 29 రోజులు సారీ అండి, ఒక్కరోజు కాదు, 29 రోజులు మీకు అనుకూలమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు
మీరు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. విశేషమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్తాము. లేదా వ్యక్తిగత జాతకం రాయించుకోండి. ఆ వ్యక్తిగత జాతకం రాయించుకుంటే మీకు పూర్తి జాతకానికి ఫలితాలు వస్తాయి. అది 75% వరకు మన నిష్ణాతులైన వారు చెప్తే విజయం అవుతుంది తప్పకుండా. దీనివల్ల ఒక 10% అది నిష్ణాతులైన వారు చెప్తే. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి దీన్నే బేస్ చేసుకుని కొంతమంది నాకు ఇది జరిగిపోతుందన్నారు, పలానా గురువు గారు చెప్పారు. ఈ నెలలో నాకేమో ఒక 5 కోట్లు వచ్చేస్తాయని చెప్పారు మా గురువు గారు అని చెప్పేసి నువ్వు ఇంట్లో శుభ్రంగా ఏసీ వేసుకుని శుభ్రంగా పడుకుంటే ఏది నీ దగ్గరికి రాదు నాయనా. కాబట్టి ఒళ్ళొంచి పని చెయ్యి. శుభం పోయారు.